ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. వైశాఖ మాసాన్ని అనేకమైనటువంటి అనుష్ఠానాలతో మనం పూర్తి చేసుకున్నాం. 17 నుండి మే 17 నుండి అధిక మాసం ప్రారంభమని, అధిక మాసంలో చేయాల్సినటువంటి విషయాలు మీకు నేను తెలియచేసినాను. ఈరోజు ఋషియజ్ఞ భాగంగా ఒక ముఖ్యాంశాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. ఏమిటంటే, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏ పనైనా సరే విఘ్నాలు వాటిల్లి అనుకో, దానివల్ల మనం అనుకున్నటువంటి ఫలితాలు రాలేవని, రావటం లేదని అనేక మంది దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుష్యుని యొక్క కర్తవ్యం కర్మ చేయటం, భగవంతుని యొక్క కర్తవ్యం కర్మ ఫలితాన్ని ప్రసాదించటం. కనుక మనుష్య ప్రయత్నం, దైవానుకూలత అనేవి రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలను నేను గతంలో అనేక పర్యాయాలు మీకు నేను తెలియచేసిన. దాన్ని దృష్టిలో ఉంచుకొని సంసారంలో ఎదుర్కొంటున్నటువంటి బాధలు, ముఖ్యంగా యూట్యూబ్ మాధ్యంగా వచ్చేటటువంటి అనేకమైన జ్యోతిష్యపరమైన విషయాల్ని మనం చూస్తున్నాం. కొంత భయభ్రాంతికి లోనవుతున్నాం. గ్రహాలు మనల్ని పీడిస్తాయని భయాన్ని కల్పించేటటువంటి విషయాలు చర్చించే పుణ్యాత్ములు ఉన్నారు. కానీ మనుష్యుడు తన కర్మ ద్వారా ఎంతటి కష్టాన్నైనా కూడా ఎదుర్కొనే శక్తి శాస్త్రాలు మనకు అందించిన. మనం శాస్త్రాలను దృష్టిలో ఉంచుకొని తత్ప్రకారంగా మనం అనుష్ఠానం చేసినట్లయితే మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని 68 తంత్రాలు మనకు జ్ఞానాన్ని అందించేటటువంటివి ఉన్నాయి. వాటిలో ఒక అద్భుతమైనటువంటి తంత్రం రుద్రయామల తంత్రం అని. ఈ రుద్రయామల తంత్రంలో స్వయంగా పరమేశ్వరుడు పార్వతీకి చెప్పినటువంటి ఒక గొప్ప ఉపాసన. ఈ ఉపాసనని చూడండి, ఏదైనా ఒక 4 రోజులు చేసి వదిలేస్తుంటాం మనం. అలా కాదు, దానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఒక మండలమో లేదా ఒక అర్ధమండలమో. పూర్వం అనేకసార్లు చెప్పాను, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట పరమాత్మ సాధనకు మనం కేటాయించకపోతే జీవితం దుఃఖమయంగా ఉంటుంది. నేనేం గంటల దగ్గర కూర్చొని భజన చేయమని చెప్పలేదు. అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేయమని. అవి ఈ యుగంలో జరిగే పనులు కావు. ఉన్న స్తోత్రాన్ని చదవటానికే మనకు చదివిన ఫలితం వస్తుందో రాదో అనేటటువంటి ఉద్దేశంతో, ఆయన ఒకసారి ప్రయత్నం చేస్తాము అనేటటువంటి ఉద్దేశంతో యుగాలు తరబడి నువ్వు సాధన చేసిన ఫలితము శూన్యమే ఉంటుంది. ఋషి చెప్పినాడు,
భగవంతుడు చెప్పినాడు అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటటువంటి దృఢమైన సంకల్పం నీలో లేదనుకో, ఏదో చూద్దాం చేద్దాం అంటే సరిపోదు. అది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోవాలి. శాస్త్రం చెప్పిందంటే అది అక్షర సత్యము అని గ్రహించాలి. అలాంటి కేవలం 20 శ్లోకాలు రుద్రయామల తంత్రంలో మనకు పార్వతీ పరమేశ్వర సంవాదంలో మనకు కనపడుతుంది. అది గణేశుని యొక్క హృదయం అన్నాడు. గణేశుడు అనేటటువంటి వాడు శివశక్తి స్వరూపుడు. మంత్రశాస్త్రంలో శివుని యొక్క స్వరూపము, శక్తి యొక్క స్వరూపము రెండు కలిస్తే గణపతి అన్నాడు. లలితా సహస్రం చేసేవాడికి బాగా అర్థమవుతుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అమ్మవారి యొక్క చూపులు, అయ్యవారి యొక్క చూపులు రెండు కలిస్తే అక్కడ గణేశుడు ఉద్భవించాడని విఘ్నయంత్ర ప్రకర్షిత, విఘ్నాలన్నింటినీ కూడా తొలగించినాడని. కనుక గణేశుని ఆరాధిస్తే ఉభయులని ఆరాధించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ముఖ్యంగా గ్రహముల చేత బాధపడేటటువంటి వారు, ఎందుకంటే పూర్వజన్మ సుకృతంతో మనకు వచ్చినటువంటి పూర్వం చేసిన సుకృత దుష్కృత కర్మల యొక్క ఫలితాన్ని అందించేటటువంటి వాళ్ళు గ్రహములు. వారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారు ఎంతటి వారైనప్పటికీ కూడా గ్రహాలు అనుకూలించాలి. ఆ గ్రహాల యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలను లెక్కవేసి చెప్పటంలో మనం ఫెయిల్ అవుతామే తప్ప ఆ సత్యాన్ని గ్రహించినటువంటి పుణ్యాత్మలు ఉన్నారు. ఏదో 4 మాటలు చెప్పేస్తే యూట్యూబ్లో 10 మంది వింటారు అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా సూక్ష్మ దృష్టితో పరిశీలించాలి. ఈ గణేశ హృదయం చాలా అద్భుతమైనటువంటి, ఏదైతే చెప్తాడు ఇక్కడ, యం యం కామయతే మత్యాహ సుదుర్లభం మనోహరం, ఏదైతే దుర్లభమైనటువంటివి, కష్టసాధ్యమైనటువంటివి, సాధించడానికి కూడా కష్టంగా ఉండేటటువంటి వాటిని కూడా చేజిక్కునేటటువంటి శక్తి గణేశ హృదయానికి ఉన్నది. అది అభ్యాసం చేసినటువంటి వారికి. తీవ్రమైన కోరికలు, తీవ్రమైన కష్టాలు, గ్రహపీడలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, చెప్తాడు తం తమేతి సకలం షణ్మాసా మాత్ర సంశయ. ఒక 6 నెలలు నువ్వు పారాయణం చేసేవానికి 20 శ్లోకాలు ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, లేదా 3 సమయాల్లో నీ జీవితం చాలా సాపీగా నడుస్తుంది. సర్వ విఘ్నం హరేత్. ఓ పార్వతి, సమస్తమైనటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహపీడ నివారణం, గ్రహముల యొక్క పీడంతా కూడా తొలగిపోతుంది. మానవుణ్ణి పట్టి పీడించేటటువంటిది ఒకటి పాపమని. మనం చేసే కర్మానుష్ఠానం అంతా కూడా పాప ప్రక్షాళన కోసం, అంతఃకరణం మీద పేరుకున్నటువంటి మురికిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మురికినే పాపం అంట. ఆ పాపం ఎలా సంభవిస్తుంది? నిషిద్ధ కర్మాచరణ వల్ల. ఏ కర్మ అయితే చేయకూడదో ఆ కర్మ చేసిన దానివల్ల నీకు మురికి ఏర్పడి, నిషిద్ధ కర్మానుష్ఠానం వల్ల ఏర్పడిన మురికిని తొలగించే శక్తి ఒక్క దైవానికి మాత్రమే ఉంటుంది. అలాంటి ఆ మురికిని తొలగించే సర్వ పాప వినుర్ముక్తో జాయతే భువి మానవ. సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి చక్కటి అద్భుతమైనటువంటి ఈ గణేశ హృదయాన్ని అందరూ కూడా పారాయణం చేసు.
శ్రద్ధ కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు గురువుగారు లభిస్తే గురువు ద్వారా గణేశుని యొక్క ఏకాక్షర మంత్రం ఉంది. ఒకే ఒక బీజాక్షర మంత్రం. ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని చక్కగా దాన్ని కరన్యాస అంగన్యాస ధ్యాన శ్లోకాలతో పాటు రోజుకు 108, కనీసం 108 అంటే కనీసం 108, లేదా ఏకాక్షరం కాబట్టి నువ్వు ఎంతైనా జపం చేయొచ్చు. ఆ జపం చేసిన తర్వాత ఈ యొక్క గణేశ హృదయాన్ని కానీ ఒక్క పర్యాయం చదివినావా, నీ సమస్త రుగ్మతలు దూరమైపోతాయి. ఉద్యోగంలో చేసేటటువంటి వాడికి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగాన్వేషణ చేసేటటువంటి వాడికి ఉద్యోగం లభిస్తుంది. పాపాల్లో చిక్కుకోపోయి ఊపిరాడకుండా దుఃఖాన్ని అనుభవించేటటువంటి వాడు పారాయణం చేశాడు అనుకోండి, వాడి దుఃఖాలన్నీ కూడా తొలగి వాడు ప్రతి పనిలో కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాడు. ఆ మంత్రాన్ని ఏకాక్షరి మంత్రం కానీ ఈ గణేశ హృదయం కానీ కావాల్సినటువంటి వారు 9966690246కి కాల్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. చక్కగా ఆ యొక్క మంత్రానుష్ఠానం చేసి ఆ 20 శ్లోకాలని చదవండి. చూడండి ఆయన, నా యూట్యూబ్స్ ఎక్కువ మంది చూస్తూ లేదు. ఏదో ఒక వీడియో పెడితే 200 మందో 300 మంది కన్నా ఎక్కువ చూస్తూ లేదు. అయినా మీ అందరూ కూడా ఉద్ధరించాలి అనేటటువంటి ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకు ఆపేస్తే పోతుంది కదా. ఇప్పటికే దాదాపు 650 పై వీడియోస్ చేసినాను నేను ఈ 2.5-3 సంవత్సరాల్లో. వదిలేస్తామనిపిస్తుంది. ఎందుకంటే ఆదరించేవారు లేరు, అనుష్ఠానం చేసేవాళ్ళు లేరు. ఏదో ఇన్ని సంవత్సరాలు నా ధర్మంగా నేను చెప్పుకొస్తూ ఉన్నాను అనేక విషయాలు చెప్పినాను మీకు కూడా బోర్ అయి ఉంటుంది. అబ్బా ఏందిరా వీడిది తలనొప్పి అయిపోయింది అని. అందుకని మీ తలనొప్పిని తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను, అతి త్వరలోనే చేస్తాను. ఎందుకంటే ఒక మనిషిని ఆధ్యాత్మికంగా హింసించకూడదు, అది సరైన పద్ధతి కాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న, శ్రద్ధ కలిగినటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. అశ్రద్ధ ఉన్నవాడికి సుఖం లేదు. కనుక ఆ నిర్ణయానికి కూడా వచ్చినాను నేను, ఆపేస్తే పోతుందని. అది ఈశ్వరేచ్ఛ. మనసులో అయితే సంకల్పం వచ్చింది. ఆరోగ్య రీత్యా మరొక విషయం, నాకు మీ అందరికీ తెలుసు, పోయిన ఆగస్టులో 2025 ఆగస్టులో ఓ కంటికే ఆపరేషన్ చేయించుకున్నాను. ఓ పుణ్యాత్ములు సహృదయులు అయినటువంటి ఒక 5 మంది నాకు సహాయం చేసి ఈ కంటిని ఆపరేషన్ చేయించినారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, సమస్త ఇంద్రియాల్లో నయనము చాలా ప్రధానమైనది, కన్ను చాలా ప్రధానమైనది. అట్టి కంటికి నాకు చికిత్స చేపించిన ఆ 5 మంది పుణ్యాత్ములు ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు వారిని నేను మర్చిపోను. రేపు నెల ఈ మే 20వ తారీఖున ఈ కుడి కన్ను చాలా బాధిస్తుంది. గ్రంథాలు కూడా చదువుకోలేకపోతున్నాం, కనీసం ఒక కంటితోనే చదవాల్సి వస్తుంది, అలసిపోతున్నాను. కనుక దీన్ని 20వ తారీఖు ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. పూర్తిగా కన్ను కనపడటం లేదు, శుక్లం చేత బాగా దెబ్బతినింది. కనుక దాన్ని 20వ తారీఖు నేను ఈ నెల మే 20వ తారీఖున ఆపరేషన్ చేయించుకుంటున్నాను.
ఆ తర్వాత ఆరోగ్యం సరిగా ఉంటే, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరి దగ్గర కూడా నా నంబరు ఉంది కనుక మీకు ఎలాంటి సందేహాలు కలిగినా నాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఏదో నాకు తెలిసినటువంటి స్వల్పమైనటువంటి జ్ఞానంతో, స్వల్పమైనటువంటి శాస్త్ర జ్ఞానంతో మీ సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక ఈ అనుష్ఠానాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి పరమాత్మని, ఎందుకంటే ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇది నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఆ బుడగ ఎగిరిపోతుందో తెలియదు. కనుక అహర్నిశలు అంతర్గతమైనటువంటి ఆ పరమాత్మ మీద దృష్టి ఉంచి అందరూ కూడా పరమాత్మ సాధన చేసుకొని మనుష్యత్వం లభించిన దానికి సార్థకత చేకూర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ గణేశ హృదయాన్ని, ఏకాక్షర మంత్రాన్ని చెయ్యాలనుకున్నటువంటి, చెప్పటం నా ధర్మం. ఏదో ఒకరో ఇద్దరు అడుగుతారు, పాపం పుణ్యాత్ములు ప్రతినిత్యం బాధపడుతూ ఉంటారు. గ్రహాల చేత బాధపడుతునే వాళ్ళు, ఏ పని కాకుండా బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ పరమాత్మను నమ్ముకొని సాధన చేస్తాము అనేటటువంటి వాళ్ళు అతి స్వల్పం మంది ఉంటారు. కనుక వారందరిని దృష్టిలో ఉంచుకొని నేను చెప్పటం జరిగింది. దాన్ని మీరు గ్రహించి అందరూ కూడా ఆ శివశక్తి స్వరూపుడైనటువంటి గణపతి యొక్క హృదయాన్ని పారాయణం చేస్తారని ఆశిస్తున్నాను. మరొక విషయం, మళ్ళీ తిరిగి నేను కంటి ఆపరేషన్ కోలుకున్న తర్వాత అవకాశం ఉంటే వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. కనుక మరొక్క మారు మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు అందిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.